స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. బాబు ఏ రోజు కూడా నేను మీడియాకు వచ్చేసి ఎక్కడా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నా కానీ ఏ దేనికి నేను అవినీతికి కానీ ఇంకో దానికి కానీ ముందుకు రాను. ఎవరో మధ్యవర్తిగా నేను వచ్చినందుకు వీళ్ళంతా ప్రతిరోజు గొడవ పడుతున్నారని ఏదో మధ్యవర్తిగా పిలిచి అతన్ని కూడా నాకేమి ఏ రోజు కూడా చూడలేదు, ఏమీ లేదు. కానీ అతను పోలీస్ స్టేషన్ కాడ అటు తిరుగుతా సుబ్బయ్య గారు నాకు ఒక టైం ఇప్పిమంటే కూడా ఆ టైం కూడా 20-25 రోజులు టైం ఇప్పించాను. వీళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారని స్థలం యజమాని చెప్పంగా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఏం శివ ఎక్కడ ఉన్నావంటే బందర్లో ఉన్నాను, నేను వచ్చి 4 రోజులు పడుద్ది అన్నాడు. మళ్ళీ ఎమ్మటే ఫోన్ చేసి బాబాయ్ నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండన్నాడు. నా పని అన్నీ చూసుకొని వచ్చా 4 సార్లు ఫోన్ చేశాడు. సరే నేను వచ్చినాక ఎక్కడ ఉండవు శివ రమ్మన్నాను. లేదు నేను ఇప్పుడు దాకా 4-5 తీసుకొని వచ్చాను, నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. సరే బాబు ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోరు, ఇప్పుడు మర్యాదగా నువ్వు తీసుకుంటే తీసుకున్నట్టు, లేకపోతే వాళ్ళు తీసేస్తారు అనే పదం వాడాను. దాన్ని అడ్డం పెట్టుకొని అటెక్కడికో ఇటెక్కడికో మార్చుకొని సుబ్బయ్య గారు ఈ విధంగా నన్ను 60,000 డబ్బులు అడిగాడు. ఈ విధంగా బ్లాక్మెయిల్ చేశారని నా మీద పార్టీ మీద బురద చల్లాడు. అందుకు తప్ప నాకు రెండో విషయాలు తెలియదు. అతను ఎవరో తెలియదు, వీళ్ళెవరో తెలియదు. ఏ రోజు కూడా నేను ఇటు రాను. మధ్యవర్తిగా నేను వచ్చినందుకు ఈ పనికిరాని మాట అతను మాట్లాడాడు. దాన్ని మీరందరూ వీడియో మిత్రులు దాన్ని ఏ విధంగా ఖండిస్తారో మీరే చూడండి. మీ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. 12/9 నైటు మన 12/9/2025 నైటు 8 నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఓనర్ సుధాకర్ ఆయన నాకు ఫోన్ చేశాడు. ఇట్లా 20 మందిని తీసుకొచ్చి కొబ్బరి బండాలు కొండాను కొట్టడం జరిగింది. అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి సిఐ గారికి ఫోన్ చేస్తే పోలీసులను పంపించారు. నేను పోలీసులు ఒకేసారి ఇదే ప్లేస్ ఇక్కడికే వచ్చాము. అప్పుడు ఆల్రెడీ వాళ్ళు కొట్టుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళా ఈ మిర్చి బండాన్ని వాళ్ళ భార్యని విపరీతంగా తిడుతుంటే ఏంటంటే పద్ధతి ఉందంటే విపరీతంగా తిడుతున్నారు. అప్పుడు ఆ సందర్భంలో వాళ్ళ బావమరిది బాబు అంట, శివ బావమరిది బాబు ఈ సుధాకర్ని ఇప్పుడు కొట్టేది కాదు రోజు వచ్చి కొడతానని అనడం జరిగింది. ఆ విషయం మేము సిఐ గారి దృష్టిలో పెట్టాం. తర్వాత 2 రోజులకి మళ్ళీ టైం అయిపోయింది సుబ్బయ్య గారిని అడగటం. మళ్ళీ మొన్న 15-10 వరకు టైం ఇచ్చాం. టైం ఇచ్చిన తర్వాత కూడా తీయకపోతే మొన్న ఇప్పుడు సుబ్బయ్య గారు చెప్పినట్టుగా ఆ రోజు మొన్న శుక్రవారం నైటు 7ంటికి వస్తా అన్నాడు, రాలేదు. తర్వాత మళ్ళా వెళ్ళిపోయారు. అంతేగాని ఈ డబ్బులు 60,000 కానీ ఇలాంటి నిరూపిస్తే మేము దేనికైనా, నేను సుబ్బయ్య గారు దేనికైనా సిద్ధం. అంతేగాని రాసిచ్చి ఖాళీ చేయకుండా తప్పు అతంది. ఇది అతను రాసిచ్చిన పేపర్ కూడా నేను 10 వరకు ఖాళీ చేస్తానని మళ్ళా వచ్చి మళ్ళీ మేము అర్ధవద్యం చేశాము అన్ని కేసులు పెట్టాలు ప్లస్ డబ్బులు తీసుకున్నామంటూ పార్టీ మీద చేయడం తప్పు. ఇక మీద కానీ అట్లా చేస్తే మేము చర్యలు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్లో ఒక కొండ అతన్ని ఈ టెంకాయలు అతను కొడుతుంటే కేంద్రమే వాడిని కొడుతుండేవాడిని. నేను పోయిన దగ్గరికి పోతే నువ్వెవడు వాడికి సపోర్ట్ చేస్తుంటావు అన్నాడు. నేను ఒకరికి సపోర్ట్ చేసేది ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ అనుకూలంగా ఉండాలి కదా అని నేను మందలిచ్చాడు. మందలిస్తే నువ్వెవరు వాళ్ళకి చెప్పడు వీళ్ళకి చెప్పరు అని నా మీద కూడా దౌర్జన్యంగా మాట్లాడాడు. మా 15వ తారీఖు ఖాళీ చేస్తానని చెప్పి 14వ తారీఖు 2 లక్షల రూపాయల డబ్బులు నువ్వు ఇస్తే నేను 15 ఖాళీ చేస్తాను. 15వ తారీఖు పెట్ల బండి, 14వ తారీఖు 2 లక్షలు ఇస్తే 15వ తారీఖు ఖాళీ చేస్తాను. నాకు నేను డబ్బులు ఇచ్చేది ఎదురా నీకు, నువ్వు ఖాళీ చేయడానికి అని చెప్పాను. అందుకని 15వ తారీఖు పెట్టలేదు. నేను అప్పటి నుంచి బండి ఖాళీగా ఉంది. వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అతనే తీసుకుపోయాడు, తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. 12వ తారీఖు రోజు 8 గంటలకి శివ అనే అతను వచ్చి, నాది కొబ్బరి బొండాల వ్యాపారం, అతనిది పక్కన నూడిల్స్ బండి, ఈ పక్కన చిట్టిడ్లీ బండి, చిట్టిడ్లీ పక్కన పానీపూరి ఇది బజ్జీ మిక్చర్ బండి,
ఆ టైంలో వచ్చేసి అన్న నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలరా అన్న అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి మొత్తం 20 మంది శివ కొట్టాడు నన్ను. వాళ్ళు ఏం చేయలేదు, శివ కొట్టాడు నన్ను. శివ కొట్టిన తర్వాత దేనికి కొడుతున్నావు ఏంటంటే మొత్తం నువ్వే చేసావు, అంతా నువ్వే చేస్తున్నావాడా అది ఇదని నన్ను కొట్టాడు. కొడితే నాతో నేను స్టేషన్కి వెళ్ళి 12వ తారీఖు రోజు కేసు పెట్టాను. నేను కేసు పెడితే ఇంకా స్టేషన్ కాడ ఉండి సిఐ గారు వాళ్ళు చెప్పేశారు పోయి చేసుకోండి అది ఇదని చెప్పిన తర్వాత మళ్ళీ ఏడకు వచ్చిన తర్వాత మళ్ళీ గొడవ అయిన తర్వాత వీళ్ళు పెద్ద మనుషులు ఉండి అసలు ఒకరు కాదు అందరిని తీసేయండి, ఎవరు ఉండటానికి లేదు, మొత్తం తీసేయండి, ఆ పక్క నుంచి ఈ పక్కకి ఎవరు ఉండటానికి లేదు అది ఇదని చెప్పంగా 15వ తారీఖు నుంచి నిన్న 15వ తారీఖు దాకా టైం ఇచ్చారు. ఆ టైం ఇచ్చిన పేపర్ కూడా ఉంది. ఆ టైం ఇచ్చిన పేపర్ పోయిన నెల 15 నుంచి ఈ నెల 15 దాకా పేపర్ టైం ఇచ్చారు. మేము 14వ తారీఖు నైట్ మొత్తం బండ్లన్నీ నా బండి కానీ పానీపూరి బండి కానీ అవతల నూడిల్స్ బండి కానీ ఇది బజ్జీ మిక్చర్ బండి కానీ మొత్తం తీసేసాం. 14వ తారీఖు నైట్ తీసేసాం. ఎందుకంటే వాళ్ళకి 14వ తారీఖు దాకా అని చెప్పారు కాబట్టి 14వ తారీఖు మీరు తీసేయాలి, మొత్తం తీసేయాల్సింది అన్నాక తీసేసాం. మేము తీసేసిన తర్వాత మళ్ళీ ఈ బండి ఇది గొడవని మళ్ళీ వచ్చింది. గొడవలు ఏం పట్టలేదు అన్న ఉదయాన్న. ఇప్పుడు రాళ్ళు వేసారు. రాళ్ళు వేసాక ఆ రాళ్ళు ఏంటంటే అవతలకి నీళ్ళు పోవట్లేదంట. ఈ బజ్జీ మిక్చర్ ఆయన కంప్లైంట్, నా దగ్గరే వాటర్ నిలబడిపోతున్నాయి, నువ్వు రాళ్ళు వేసావు అవతలకి నీళ్ళు పోవట్లేదు అది ఇదని చెప్పారంట. చెప్తే సరే శివ కొంచెం రాళ్ళు అంటే తీయంటే తీస్తానన్న అది ఇదని చెప్పాడు. తీసేసాడు. రాళ్ళు తీసేసిన తర్వాత మళ్ళీ ఐరన్ తీసాడు. ఐరన్ తీసిన తర్వాత దాని ఒకదానికి గొడవ. ఈ వర్షం వచ్చినప్పుడు వాటర్ మొత్తం పుట్టుబారుతున్న దాకా పైకి వస్తుంది. రాళ్ళు వేయొద్దని చెప్తే రాళ్ళు వేసారు. ఆ రాళ్ళు వేసిన కానీ యువతల బండి దాకా బురదగా ఉంటుంది. ఆ బురదగా ఉంటుందని చెప్పి నేను సుధాకర్ గారు అనే ప్లేస్ గల ఆయనకి కంప్లైంట్ ఇచ్చాను ఈ సంగతిని. ఆయన తర్వాత ఆయన మాట్లాడి అది తీసేయని చెప్పి మరుసటి రోజు మళ్ళీ చుట్టూ రెండు రాళ్ళు వరుస పేర్చుకొని వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఏందన్నా ఇది అని చెప్పి అంటే ఆయన అరిస్తే అప్పుడు ఆ రాళ్ళు తీసేసి స్టాండ్ వేసాడు. స్టాండ్ వేసిన కానీ వీళ్ళిద్దరు గొడవలు ఆడుకుండాను కొబ్బరి బొండాలు కొండ శివ ఇద్దరు గొడవ ఆడుకుంటూ కాకుండా ఇక్కడికి వచ్చి నన్ను మా ఆవిడ్ని మీరు ఎందుకు పనికిరారు, బ్రోకర్లు మీరు వ్యాపారానికి పనికిరారు, ఎవరైనా మీ ఆడని పడుకోబెట్టి చేయండి అని చెప్పి రకరకాలుగా మాట్లాడాడండి. నేను ఇంతవరకు ఇక్కడ ఈ 10 సంవత్సరాలు ఇంతవరకు ఏలేదు ఎవరి చేత నేను చూపించుకునేది ఒకటి మాట్లాడి అడగను. రకరకాలుగా ఇన్ని రకాలుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. అది మీరు అందరూ దయచేసి దాన్ని న్యాయం చేయమని కోరుతున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.